మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆడవాళ్ళు మగవాళ్ళుగా, మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారుతూ ఉంటారు. సృష్టికి ప్రతి సృష్టి చేస్తూ ఉన్నారు డాక్టర్స్. 2 తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి ఉస్మానియా ఆసుపత్రిలో తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్జెండర్స్ క్లినిక్ని ఏర్పాటు చేసింది. రోజు రోజుకి మారిపోవడానికి ఇక్కడికి వస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఉస్మానియాలోని ప్లాస్టిక్ సర్జరీస్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అయిన లక్ష్మీ పలుకూరి గారి ఆధ్వర్యంలో ఈ సర్జరీస్ అన్నీ జరుగుతున్నాయి. డాక్టర్ గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి స్వరూప గారు. నమస్తే మేడం. అయితే ప్లాస్టిక్ సర్జరీస్ క్లినిక్ అనేది ఉస్మానియా ఆసుపత్రిలో స్టార్ట్ చేసి 2 years అవుతుంది. రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. యాక్చువల్గా ఓపీ క్లినిక్ అనేది 2 years బ్యాక్ స్టార్ట్ అయ్యింది. అయితే అప్పుడప్పుడు ప్రాసెస్ ప్రకారము హార్మోనల్ థెరపీ అన్నది కంప్లీట్ అయిన తర్వాతనే సర్జరీస్ స్టార్ట్ చేస్తాము. కాబట్టి గత 6 నెలలుగా సర్జరీస్ రెగ్యులర్గా జరగడం మొదలైంది. క్వీర్ బంధు అసోసియేషన్ తరఫున ఒక వార్డుని రెన్యువేట్ చేసి ట్రాన్స్జెండర్ వార్డు కింద అన్ని ఫెసిలిటీస్ తోటి ఉస్మానియాలో స్టార్ట్ చేసాము. ఇది మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటిసారి సర్జికల్ ప్రొసీజర్స్ అన్నవి రెగ్యులర్గా గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. సో ఇది ట్రాన్స్జెండర్ వార్డ్ అండి. ఉస్మానియా ఆసుపత్రిలో అనేక రకాలైన డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ట్రాన్స్జెండర్స్ అంటే అందరికీ కొంత డిఫరెంట్గానే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ వార్డును కూడా ఏర్పాటు చేశారు. ఇదిగోండి ఇక్కడ ఉన్న కలర్స్ డోర్కి, ఈ కలర్స్ చూస్తేనే మనకి అర్థమైపోతూ ఉంటుంది. మేడం దీనికి ఏదైనా స్పెషాలిటీ ఉంటుందా ఈ కలర్స్కి? అంటే ఇది స్పెసిఫిక్గా ట్రాన్స్జెండర్కి యూజ్ చేసేటువంటి కలర్స్ అండి. సబ్రంగ్, ఎవ్రీథింగ్ షుడ్ బికమ్ గుడ్ అన్న దీంతో ఇది స్టార్ట్ చేశారు. లోపలికి వెళ్ళి చూద్దాం. ట్రాన్స్జెండర్స్ క్లినిక్ వార్డ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ కూడా లోపల ఇవే కలర్స్ పెట్టారు మేడం. లోపలంతా అదంతా దాన్ని డినోట్ చేయడానికి. ట్రాన్స్జెండర్స్ కి ఇక్కడికి రాగానే ఇది మా ప్లేస్ అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. 2 బెడ్స్ ఉంటాయి. అంటే సర్జరీస్ జరిగిన వాళ్ళు లేదంటే ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి అన్నమాట. దీనికి కావాల్సిన ఆక్సిజన్ కానీ, సెక్షన్ కానీ, తర్వాత అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ వార్డుకి ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళకి ఇంకా అంత అవేర్నెస్ పబ్లిక్లో లేదు కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా, అదర్ పేషెంట్స్ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం స్పెషల్గా వార్డ్ని క్వీర్ బంధు అసోసియేషన్ ద్వారా గవర్నమెంట్ దీంతో నిర్వహించడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా మన దగ్గర సర్జరీస్ జరుగుతున్నాయండి. నార్మల్గా ట్రాన్స్జెండర్స్గా మారాలి అనుకునే వాళ్ళు ముంబైకి కానీ, ఢిల్లీకి, వేరే చోట్లకి వెళ్ళి లక్షలు డబ్బులు ఖర్చు పెట్టేసి వాళ్ళు అనేక రకాలైన సర్జరీస్ చేయించుకుంటారు. కానీ గవర్నమెంట్ ఏకంగా ట్రాన్స్జెండర్స్గా మారడానికి ఇలా ఫ్రీ సర్వీస్ అనేది ఇస్తూ ఉంది. ముఖ్యంగా అసలు ట్రాన్స్జెండర్స్గా మారాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి సర్జరీస్ చేస్తారు? అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళకి పుట్టినప్పుడు ఒక ఆర్గన్స్, సెక్స్ ఆర్గన్స్ అన్నవి మేల్ కానీ ఫిమేల్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. కానీ వాళ్ళు డెవలప్ అవుతున్న కొద్దీ వాళ్ళకి మనసులోనేంటంటే మావి ఇవి కాదు, నేను ఈ బాడీలో ఉండటం లేదు, నాది ఈ బాడీ కాదు. అంటే మేల్ అన్న వాళ్ళు ఏంటంటే నాది ఈ బాడీ కాదు అని అనుకుంటారన్నమాట. వాళ్ళకి మెంటల్గా వాళ్ళు మేల్ అనే, ఫిమేల్ మేల్ కింద, మేల్ ఫిమేల్ కింద. దీన్ని ఏమంటారంటే జెండర్ డిస్ఫోరియా అంటారు. అంటే పుట్టినప్పుడు వాళ్ళకున్న సెక్స్ ఆర్గన్స్ వాళ్ళు కాదు, అంటే ఆపోజిట్ సెక్స్వి, నాది కాదు అని ఉంటుంది. సో అందువలన ఏంటంటే వాళ్ళు ఏ సెక్స్ వాళ్ళ మనసులో ఉంటుందో దానికి మారడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారన్నమాట. ఉస్మానియాలో ఇప్పుడు మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్ 2 రకాల సర్జరీస్ జరుగుతున్నాయా? రెండిట్లోని కొన్ని సర్జరీస్ ఇంకా స్టార్టింగ్ కదండి చేస్తున్నాము, ఇంకా కొన్ని జరుగుతాయి. అంటే ఒకే పర్సన్కి చాలా సర్జరీస్ చేయాల్సి ఉంటుంది. సో కొంత గ్యాప్తో చేయడం అవసరము. కాబట్టి అది హార్మోనల్ థెరపీ 1 సంవత్సరం ఇచ్చిన తర్వాత వాళ్ళ సర్టిఫికెట్స్, ఐడి కార్డులు అన్నీ వెరిఫై చేస్తాం. ఇప్పుడు మనం ఐపాత్ ప్రోటోకాల్, తర్వాత ఎయిమ్స్, న్యూఢిల్లీ ప్రోటోకాల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి పేషెంట్స్కి ఎటువంటి హాని రాదు
అన్నప్పుడు వాళ్ళు ఆ సర్జరీ చేయించుకుంటాము అన్నప్పుడు అన్నీ అసెస్ చేసి ఎండోక్రైనజీ వాళ్ళు, తర్వాత ఐఎంహెచ్ నుంచి మనకి ఉస్మానియాకి మెంటల్ హెల్త్ సైకియాట్రిస్ట్ వచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. సో ఒక 1.5 year వరకు ఈ హార్మోనల్ థెరపీ అండ్ మెంటల్ కౌన్సిలింగ్స్ జరిగి, సో వాళ్ళు ఆపోజిట్ సెక్స్లోనే మేము హ్యాపీగా ఉన్నాము అని వాళ్ళు నిర్ధారణ చేసుకొని ఐఎంహెచ్ నుంచి వచ్చిన సైకియాట్రిస్టులు ఇద్దరు మనకి సర్టిఫై చేసి హార్మోనల్ థెరపీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మనకి సర్జరీకి పంపిస్తారు. సో వాళ్ళ మెడికల్ టెస్ట్ అన్నీ వెరిఫై చేసి ఫిట్ అనుకున్నప్పుడు పర్మనెంట్ సెక్స్ ఆర్గన్స్ అన్నవి చేంజ్ చేయడము జరుగుతుంది. అంటే వాళ్ళకున్న ఆర్గన్స్ని తీసేయడం, అంటే మేల్ నుంచి ఫిమేల్ అవుదాం అనుకున్న వాళ్ళకి పెనెక్టమీ అన్నది చేసి వెజైనా క్రియేట్ చేసి, టాప్ సర్జరీ అంటే బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఫ్యాట్ కానీ లేదంటే ఇంప్లాంట్స్ ద్వారా చేస్తాము. అదే ట్రాన్స్ మేల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మాస్టెక్టమీ చేసి తర్వాత పెనిస్ రీకన్స్ట్రక్షన్ అన్నది చేస్తామన్నమాట. అయితే ఇంతవరకు మన దగ్గర మాస్టెక్టమీస్ చాలా జరగడం జరిగింది అండ్ హిస్టెక్టమీస్ కూడా జరిగాయి. ఈ 2 రకాల పర్మనెంట్ ఆర్గన్స్ రిమూవలే కాకుండా క్రియేషన్ ఆఫ్ ద అదర్ సెక్సే కాకుండా యాన్సిలరీ ప్రొసీజర్స్ అని ఉంటాయన్నమాట. అంటే ఇది కాస్మెటిక్ సంబంధించినవి, అంటే ఫేస్లోని చేంజెస్ తీసుకురావడం, ఫిమేల్గా ఫెమినైజ్ చేయడము, మస్కులనైజ్ చేయడము, వాటికి ఏంటంటే ఈ హెయిర్ లైన్ ఫ్రంట్కి తీసుకొని రావాలి. సో ఫోర్హెడ్ రిడక్షన్ చేయాలి, తర్వాత బోనీ ప్రామినెన్సెస్ అంతా కూడా షార్పెన్ చేయడము, తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషను, నోస్ కరెక్షన్స్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. వాటిల్లో మన దగ్గర ఫోర్హెడ్ రిడక్షన్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నవి జరుగుతున్నాయి. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అన్నది బ్రెస్ట్కి జరుగుతుంది. సో ఇంకా ఇంప్లాంట్స్, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అవి రెగ్యులర్గా సరఫరా ఆరోగ్యశ్రీ ద్వారా జరిగితే అది కూడా చేయడానికి స్టార్ట్ చేస్తాము. డాక్టర్ గారు, అసలు మీరు ఈ సర్జరీస్ గురించి చెప్తుంటేనే నాకు భయం వేస్తుంది. పాపం వాళ్ళు ఎలా చేయించుకుంటారో. ఎందుకంటే ఒక మనిషిగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అసలు ఇంకో వ్యక్తిగా మారడం అంటే అది చిన్న విషయం ఏం కాదు. మానసికంగా కూడా వాళ్ళని వాళ్ళు చాలా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ విషయంలో సమాజం కూడా చాలా వివక్ష చూపిస్తుంది, చిన్న చూపు చూపిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోరు. అలా ఎవరైనా మారడానికి వచ్చినప్పుడు మీరు తల్లిదండ్రులతో కూడా మాట్లాడతారా? చాలా వరకు వీళ్ళు వాళ్ళ ట్రాన్స్జెండర్నే తీసుకొని వస్తారు తప్ప తల్లిదండ్రులు తీసుకురావడం జరగదండి. మీరు చెప్పినట్టు వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి దూరం అయిపోవడము, సొసైటీలో వాళ్ళ అదర్ గ్రూప్స్ తోటి కలిసి బతకడము అన్నది జరుగుతూ ఉంటుంది. చాలా పూర్ కండిషన్లో ఉంటూ ఉంటారు. కాబట్టి మేము వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ని తీసుకురావాలి అని ఇన్సిస్ట్ కూడా చేయడానికి ఉండదు. ఐడెంటిటీ, ప్రైవసీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? చాలా జాగ్రత్తలు తీసుకుంటామండి. అంటే వీళ్ళని మేము వాళ్ళకి ఇష్టం ఉంటేనే మేము డిస్ప్లే చేయడం తప్ప లేకుంటే లేదు. అండ్ చాలా వరకు ప్రైవసీ మెయింటైన్ అవుతుంది. సో ఇక్కడ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఫాలోఅప్కి, వాళ్ళ పోస్ట్ ఆప్ ఫాలోఅప్కి, డ్రెస్సింగ్లకి వాటికి వస్తారు అండ్ ఫర్దర్ సర్జరీస్కి. ఇంతవరకు చేయించుకున్న ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలామంది జాబ్స్లో కూడా జాయిన్ అయ్యారు. దానికి కూడా క్వీర్ బంధు అసోసియేషన్ నుంచి మాలా గారు చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఇక్కడ ట్రాన్స్జెండర్ క్లినిక్కి వచ్చి రిజిస్టర్ అయిన దగ్గర నుంచి కూడా కోఆర్డినేటర్ సింధు అని తనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత సర్జరీకి తీసుకురావడం జరుగుతుంది. ట్రాన్స్జెండర్స్గా మారాలి అనుకుంటే చాలా మంది ఎక్కడికెక్కడికో వెళ్తారు, ఏళ్ల తరబడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతారు, లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఉస్మానియా ఆసుపత్రికి వస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? అవునండి, ఎక్కడి నుంచన్నా రావచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఆ సదుపాయం అయితే ఉంది. కొంచెం ఇంప్లాంట్స్ ఒకటి ఆరోగ్యశ్రీ, మన లోకల్ తెలంగాణ అయితే మనకి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అవి కూడా వస్తాయి. కాకపోతే వేరే స్టేట్స్ నుంచి అయితే వాళ్ళు ఇంప్లాంట్స్కి ఒకటి ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ట్రాన్స్జెండర్స్ విషయంలో మేడం, మనము కొన్ని పేర్ల విషయంలో పర్టికులర్గా ఉంటారు వాళ్ళు.
అంటే వాళ్ళు అబ్బాయిగా ఉన్నప్పుడు ఒక పేరు, అమ్మాయిగా ఉన్నప్పుడు ఒక పేరు, మళ్ళీ సర్జరీస్ అయిన తర్వాత కూడా నేమ్స్ మార్చుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు లీగల్ ఇష్యూస్ ఏమీ రావా? అంటే ఇది ట్రాన్స్జెండర్ కార్డ్ అని తీసేసుకుంటారండి. ఇప్పుడు ఆ డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాతనే పర్మనెంట్ ఆర్గన్ రిమూవల్ కానీ రీకన్స్ట్రక్షన్ కానీ చేస్తాము. వాళ్ళ పేరు మారిపోతుంది. ట్రాన్స్జెండర్ కార్డు వెరిఫై చేస్తాము, ఎఫిడవిట్ చూస్తాము, తర్వాత ఏమోని మెడికల్ ట్రీట్మెంట్ ప్రాపర్గా ఉందా లేదా, ఇద్దరు సైకియాట్రిస్ట్ కౌన్సిల్ చేసి వీళ్ళకి ఇంకా కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ట్రాన్స్జెండర్ కార్డులోని నేమ్ పూర్తిగా మారిపోతుంది. డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పిన సర్జరీస్ వింటేనే నాకైతే మైండ్ పోయింది. అలాంటి సర్జరీస్ చెయ్యాలి అంటే అధునాతన పరికరాలు ఉండాలి, పెద్ద పెద్ద ఆపరేషన్ థియేటర్స్, టెక్నాలజీ ఇలాంటి వాటిని ఉపయోగిస్తారు కదా. మరి ఉస్మానియా లాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ సదుపాయాలన్నీ ఉన్నాయా? కొంతవరకు ఉన్నాయండి. మిగిలిన వాటిని కూడా ప్రొవైడ్ చేయమని చెప్పి ట్రాన్స్జెండర్కి కొంత ఫండ్ రిలీజ్ చేయడం అన్నది, ఎలొకేట్ చేయడం అన్నది జరిగింది. సో రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు క్వీర్ బంద్ అసోసియేషన్ వాళ్ళ తరపు నుంచి, వాళ్ళ సొసైటీ. సో అది వస్తే కనుక మేజర్ ఆపరేషన్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరుగుతాయి. ఎక్విప్మెంట్కి కూడా పెట్టడం జరిగింది, కొంతవరకు ఉన్నాయి. దానితో కావాల్సినటువంటి మాస్టెక్టమీ కానీ, ఇంప్లాంట్ సర్జరీ కానీ, అలాంటివన్నీ కూడా ఆర్కిడెక్టమీ కానీ లేదా పెనెక్టమీ వరకు చేయొచ్చు. వెజనల్ క్రియేషన్ కూడా ఒక టైప్ ఆఫ్ వెజనల్ క్రియేషన్ చేయొచ్చు. సో కొన్ని ప్రొసీజర్స్కి కొంచెం హయ్యర్ ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది. అలాంటి వాటికి మనము కాస్మెటిక్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కూడా కొంచెం ఎక్విప్మెంట్, హయ్యర్ ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది. సో వాటికి మనం పెట్టడం జరిగింది. ఫ్యూచర్లో వచ్చే అవకాశం చాలా ఉంది. ఇప్పటికీ దాదాపు 10 మంది హిజ్రాలకి మీరు సర్జరీస్ చేశారు. అయితే ఈ ట్రాన్స్జెండర్స్ హిజ్రాలు అనగానే వాళ్ళు మనుషులే కాదన్నట్టుగా చాలా మంది చూస్తారు. వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో కలవడానికి పెద్దగా ఇష్టపడరు, ఒక సమూహంలోనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలాంటిది మరి ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళుగా మారిన తర్వాత కొంతమంది వాళ్ళకి పీరియడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? పిల్లల్ని కనే అవకాశం ఉంటుందా? పెళ్లి చేసుకోవచ్చా? ఇలా సెక్స్ కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళకి మెరైటల్ లైఫ్ వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. కాకపోతే పిల్లలు పుట్టడము అంటే ఫిజికల్గా ఏమీ అట్లా జరగదు, ప్రెగ్నెంట్ అవ్వడము అలాంటివి, ఎందుకంటే యూట్రస్ అది క్రియేట్ చేయట్లేదు మనము. కాకపోతే పర్మనెంట్ ఆర్గన్స్ రిమూవ్ చేసే ముందు వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు అనుకుంటే కనుక స్పర్మ్స్ కానీ ఎగ్స్ కానీ బ్యాంక్స్ అవైలబుల్ ఉంటాయి. సో వాళ్ళు వాటిని స్టోర్ చేసుకోవచ్చు, కానీ చాలా కాస్ట్లీ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి మగ వ్యక్తిగా ఉండి ఆడ వ్యక్తిగా మారేటప్పుడు ముందుగానే వాళ్ళ ఎగ్స్ తీసి ఎగ్ బ్యాంక్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఓ, మగవాళ్ళేమో వాళ్ళ స్పర్మ్ ని ముందుగానే స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం మరి ఉస్మానియాలో ఉందా? ఉస్మానియాలో లేదండి, ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేయించుకోవాలి. చాలా రేర్ మేజర్ సిటీస్ లో ఉంటాయి కాబట్టి అది కొంచెం మనకి అందుబాటులో ఉన్న విషయం కాదు. తర్వాత అలా స్టోర్ చేయడానికి కూడా చాలా కాస్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఫ్యూచర్లో పేరెంట్ అవుతాము అని అనుకుని వాళ్ళు స్టోర్ చేసుకోవాలి అంటే వాటి గురించి మేము ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీరు అన్నట్టు కన్వర్ట్ అవుతారు కాబట్టి పేరెంట్ అన్నది ఆపోజిట్ లోనే ఉంటుంది. అవునవును, అంటే మగ వ్యక్తి ఆడ వ్యక్తిగా మారుతారు కదా, అంటే మగ వ్యక్తికి స్పర్మ్ యూజ్ చేస్తారు కానీ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఇదంతా కూడా. ఎందుకంటే ఈ మధ్య ఒక ట్రాన్స్ విమెన్ తన ప్రెగ్నెంట్ ని అని వీడియోస్ పెడుతుంది, దాని మీద కూడా ఒక పెద్ద డిస్కషన్ నడుస్తుంది అనమాట. అసలు ట్రాన్స్ విమెన్ ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని, కానీ ముందుగానే సర్జరీస్ కి ముందుగానే వాళ్ళ ఎగ్స్ స్టోర్ చేసుకుంటే అవకాశం ఉంటుంది. అయితే తనకి తనే ప్రెగ్నెంట్ అయ్యి యూట్రస్ బేర్ చేయడం అది ఉండదు. అది కూడా ఎక్కడో సరోగసీ పద్ధతిలో ఇన్విట్రో ఫర్టిలైజేషన్ తోటి IVF ద్వారా జరుగుతుంది. అసలు అది కూడా చాలా పెద్ద ప్రాసెస్. అసలు ఆలోచిస్తుంటేనే చాలా కన్ఫ్యూజన్ కూడా అనిపిస్తుంది. అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ముందుగానే ఇస్తాము అని చెప్తున్నారు కదా, ఇక మీదట ఇక్కడ ఎలాంటి సదుపాయాలను ఇంకా పెంచబోతున్నారు ట్రాన్స్జెండర్స్ కోసం? చాలా మంది అంటారు అసలు ఆడవాళ్ళుగా పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళుగా ఉండొచ్చు, మగవాళ్ళగా పుట్టిన వాళ్ళు మగవాళ్ళుగా ఉండొచ్చు అంటారు కదా. అలాంటప్పుడు సర్జరీస్ అవసరం ఏముంది అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్? అంటే ఇది మన సొసైటీ డెసిషన్ కాదండి. ఇండివిజువల్ వాళ్ళు ఇంకా సెక్స్లో
మేము బతకలేము, మా డైలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, మేము అసలు ఇందులో ఉండలేము అంటే మనకి నచ్చని డ్రెస్ వేసుకుంటేనే మనం ఇష్టపడం కదా. ఇప్పుడు అందరూ అన్ని వేసుకుంటున్నారు కానీ అంతకుముందు చీర కట్టుకుంటేనే అమ్మాయి, ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే అబ్బాయి, అది అలా. అయితే పుట్టినప్పుడు శరీరమే నాది కాదు అనే భావంతో ఉన్న వాళ్ళకి ఇది మంచి అవకాశమే. గ్రేట్ వర్డ్స్. ఎందుకంటే డాక్టర్ గారు మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు కదా, మనకు నచ్చని డ్రెస్ వేసుకుంటేనే ఆ డ్రెస్తో మనం ఉండలేము, అలాంటిది మనకు నచ్చని జీవితాన్ని జీవితాంతం ఎలా భరిస్తామో. అయితే ఇప్పుడు హిజ్రాలు ట్రాన్స్జెండర్స్ విషయంలో చాలా మందికి నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు బెగ్గింగ్ చేస్తారు, ఎక్స్టార్షన్, తర్వాత ఇంకా వేరు పనుల్లో ఉంటారు. అంటే సమాజం వేటినైతే ఇష్టపడదో ఆ పనుల్లో కూడా వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. అయితే వీళ్ళు హిజ్రాలుగా మారిన తర్వాత, ట్రాన్స్ విమెన్ లేదంటే ట్రాన్స్ మెన్గా మారిన తర్వాత వాళ్ళకి చెప్తారా, మీరు సొసైటీలోకి వెళ్ళి రెస్పెక్ట్ఫుల్ గా మీరు బతకాలి, మంచి ఉపాధిని ఎంచుకోండి, మంచి ఉద్యోగాలు చేయండి, బాగా చదువుకోండి అని మీరు ముందుగానే చెప్తారా? ముందే చెప్తాము. అంతేకాకుండా ఎన్జిఓస్ ద్వారా వాళ్ళకి రీహాబిలిటేషన్ అంటే మంచి జాబ్స్లో, ఇప్పుడు మా దగ్గర సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఒకళ్ళు హైడ్రాలో పనిచేస్తున్నారు, తర్వాత కంప్యూటర్ కంపెనీస్లో పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నారండి, అంటే ఇంతకు ముందులాగా లేదు. సో మన పురాణాల్లో చూస్తే కూడా చాలా వాటిల్లోని ముఖ్యమైన పాత్ర వహించిన వాళ్ళే తప్ప, అంటే ఒక శుభకార్యం జరిగితే కూడా వాళ్ళ ఆశీస్సులు ఉండాలి అంటారు. సో అంటే వాళ్ళని మనం సెపరేట్ చేసి లేదా కిందగా చూడడానికి అవసరం లేదు. కానీ సొసైటీ దీనివల్ల పేరెంట్స్ అర్థం చేసుకోలేక వాళ్ళని వెలివేయడం లాగానే జరుగుతుంది. సో అట్టి పరిస్థితుల్లో చిన్న ఏజ్లోనే వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ లైవ్లీహుడ్ ఏ విధంగా తీసుకోగలరు? సో ఐదర్ గవర్నమెంట్ అన్నా వాళ్ళకి సహకరించాలి, లేదా పేరెంట్సే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని ఏ విధంగా పెంచితే బాగుంటుంది అన్నది ఆలోచించుకోవాలి. అంటే ఇది మొత్తం సొసైటీలోనే చేంజ్ రావాలి తప్ప మనం వాళ్ళని బ్లేమ్ చేయడానికి కూడా లేదు. వాళ్ళు అటువంటి ప్రొఫెషన్లోకి వెళ్ళారంటే కారణం ఏంటి? అంటే ఏమీ గతి లేక ఆ ప్రొఫెషన్ తీసుకోవాల్సి వస్తుంది, బతకడానికి ఏమీ చేయలేక వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళారు. అందువలన మన దగ్గర ఆపరేషన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మంచి ప్రొఫెషన్లో జాయిన్ అవుతున్నారు. మెట్రో ట్రైన్లో వర్క్ చేస్తున్నారు, తర్వాత బ్యాంక్స్లో వర్క్ చేస్తున్నారు, సూపర్ మార్కెట్స్లో వర్క్ చేస్తున్నారు. అంటే మన సొసైటీకి కూడా కొంతవరకు గర్వకారణంగానే చెప్పాలి, ఎందుకంటే ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇస్తున్నారు. అంటే కొంతమంది ఆఫీస్లోని, కొంతమంది హైడ్రా అన్న దాంట్లోని. సో గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఎన్జిఓస్ మన ఉస్మానియాలో అయితే క్వీర్ బంధు అసోసియేషన్ వాళ్ళు బాగా వాళ్ళని సపోర్ట్ చేస్తూ అన్ని విధాలు, అంటే ఇక్కడ హార్మోనల్ లేనప్పుడు వాళ్ళు ఇవ్వడము, తర్వాత వాళ్ళకి అన్ని సదుపాయాలు, అంటే ఈ కార్డ్స్ అవి తెప్పించడానికి కానీ, లేదా ఆధార్ కార్డు, తర్వాత రేషన్ కార్డు, తర్వాత ట్రాన్స్జెండర్ కార్డు, ఈ ఎఫిడవిట్స్ అవి చేయించడానికి ఈ సింధు ద్వారా కోఆర్డినేట్, అంటే మేము సర్జరీ వరకు చేస్తాము, వాళ్ళకి కావాల్సినవి ఎవరు ఉండరు కదా సపోర్టింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగా. కాబట్టి సింధు కోఆర్డినేటర్, తర్వాత మన దగ్గర సర్జరీ చేయించుకున్న వాళ్ళే వాళ్ళకి అటెండర్స్ కింద ఉండి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇలా ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకొని ట్రాన్స్జెండర్స్ క్లినిక్స్ ని ఉస్మానియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసింది. నిజంగా ఇది చాలా మందికి కొత్త జీవితాన్ని ఇచ్చినట్టే అనుకోవచ్చు. అసలు యాక్చువల్ గా మన దగ్గరే ఈ ట్రాన్స్జెండర్ లో ఒక ఆమె ఆర్థోపెడిక్స్, ఇంకొక అమ్మాయి ఏమని ఈఎస్ఐలోని పీజీస్ కూడా చేశారు. అండ్ ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్ స్టార్ట్ అవ్వడానికి డాక్టర్ నాగేందర్ గారు, డాక్టర్ రాకేష్ సహాయ్ గారు సూపరింటెండెంట్, ఇప్పుడు ఎండోక్రైనాలజిస్ట్, వాళ్ళ ఇద్దరి సహకారము చాలా ఉంది. తర్వాత హెచ్ఓడి డాక్టర్ నీలవేణి ఆధ్వర్యంలోని ట్రాన్స్జెండర్ క్లినిక్ హార్మోనల్ థెరపీ జరుగుతుంది. ఐఎంహెచ్ నుంచి మన శోభా గారు అనే హెచ్ఓడి, తను వాళ్ళ బృందంతో సర్టిఫికేట్స్ అవి జరుగుతున్నాయి. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో సర్జరీస్ ఏం చేయించుకుంటాంలే అనుకునే వాళ్ళకి ఆరోగ్యశ్రీ సదుపాయం కూడా ఉంది.
అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి అక్కడ చేయించుకోవచ్చు. బట్ అక్కడ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్ని ట్రీట్మెంట్స్ కి, అది వర్తించకపోవచ్చు. అయితే ఇక ఉస్మానియాకి వచ్చినప్పటికీ ఇక్కడైతే ట్రాన్స్జెండర్ క్లినిక్ ఉంది, పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు. అసలు వాళ్ళ జీవితం ఏంటో తెలుసుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ట్రాన్స్జెండర్స్ గా, ట్రాన్స్ మెన్ గా, ట్రాన్స్ విమెన్ గా మారడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరిని కాంటాక్ట్ చేయాలో కూడా తెలియదు. సో మీరు ఎవరైనా సరే అలాంటి సిచ్యువేషన్ లో ఉంటే మీకు గనక ఇలాంటి డాక్టర్స్ ఎప్పుడు కూడా మీకు హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, సమాజంలో మళ్ళీ గౌరవప్రదంగా బతకడానికి సహకరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్కారం.